చెల్లిస్తూ ఉన్నాం. కృపను బట్టి మీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన నిత్య జీవమును బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దేవా, ఈ సమయం అందు ప్రభు వాక్యం చెప్పిన మీ దీనదాసురాలు మీ సిలువ చాటున మరుగు చేయండి ప్రభు. యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభు. దేవా నాయన, మీ జీవం కలిగిన మాటలను మీరు మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు, జీవాన్ని పొందుకుంటాం, ఉజ్జీవింపబడతాం ప్రభు. దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. నాయన తండ్రి, జోమ్ చుట్టూ మీరు కంచి వేయండి ప్రభు. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డలను ప్రభు మీరు త్వరపడి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా, సహాయం చేయండి. మాకు ఇచ్చిన సమయాన్ని ప్రభు మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చెయ్యండి ప్రభు. ఆయన మమ్మల్ని అందరినీ ఉజ్జీవపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. థ్యాంక్ యూ జాన్సన్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు రత్న సిస్టర్ గారు చేయాలండి, కానీ రంగనాథం అన్నయ్య గారు చేస్తూ ఉన్నారు, గమనించగలరు. బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్కి చెందిన వారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఎస్ఏ పరిచర్య శిక్షణ శిబిరానికి జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు జాన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ క్రిస్టియన్లో జాన్స్టర్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారు శిక్షణ శిబిరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారి సావర్ధిక పాటలు అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్లోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చిలో సభ్యులుగా కూడా ఉన్నారు. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు రత్నాగారులకు 3 వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు కారిలోనస్ హస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుశీల్. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు. యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే నేను కానీ నా వైఫ్ కానీ ఇద్దరం మీ గ్రూప్తో మాట్లాడటానికి మేము టైం సెటపాట్ చేసుకున్నాము. బాబీ మాకు చెప్పిన దాన్ని బట్టి ఈరోజు యాక్చువల్గా నేను రాజాం వెళ్ళాల్సిన పని ఉండే, అది కొంచెం 1 అవర్ పోస్ట్ పోన్ చేసుకొని 1 అవర్ ఇంకా నేను నా రెగ్యులర్ పోర్షన్ మీతో ఈరోజు నేను తీసుకోవాల్సింది. యాక్చువల్గా అక్కని అడిగాను తీసుకోమని. రత్న వాయిస్ తక్కువ ఉందన్నా, చాలా వాయిస్ చాలు. ఓకే, ఇప్పుడు వినపడుతుందండి? హౌ ఇస్ ఇట్ నౌ? అయ్యగారు వినపడుతుంది. కాబట్టి లిటిల్ కన్ఫ్యూషన్. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ దాట్. యాక్చువల్గా నేనే తీసుకోవాలి ఈరోజు సర్మన్ అంత అమౌంట్. అది మళ్ళీ ఎందుకు, మళ్ళీ పోస్ట్ పోన్ అని నేనే తీసుకుంటానని చెప్పాను. ఎందుకంటే లాంగ్ గ్యాప్లో మనం మర్చిపోతాం కంటిన్యూటీ. అందుకని మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యాక్చువల్గా మత్తయి ఆయన దేవుని యొక్క రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి ఈ పుస్తకంలో ఎక్కువగా ప్రస్తావించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా ఆయన పోర్ట్రే చేసి చిత్రీకరించాడు. కాబట్టి ఆయన యొక్క రాజ్య వారసులు
ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు స్వయాన్న చెప్పిన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యానికి సంబంధించిన వారసులు, సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్, ఈ రాజ్యంలోకి చేరిన వాళ్ళు రిపెంట్ అయ్యి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఈ యొక్క రాజ్యంలోకి చేరిన ప్రతి వ్యక్తి యొక్క విలువల గురించి మాట్లాడాడు, వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడాడు, కోర్ వాల్యూస్ గురించి మాట్లాడాడు. ఈ కోర్ వాల్యూస్ ఈ కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో అనేకమైనటువంటి కోర్ వాల్యూస్ మాట్లాడడానికి ఆయన సుదీర్ఘంగా ఆయన ప్రసంగించాడు. అయితే ఈ కొండ మీద చేసిన ప్రసంగంలో ఫస్ట్ పార్ట్ 1వ వచనం నుంచి 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు మొట్టమొదటి భాగంగా మనం కన్సిడర్ చేసాం. ఈ భాగంలో మనకి ఏంటంటే కింగ్డమ్ సిటిజన్స్ తాలూకు క్యారెక్టర్ ఎలా ఉండాలి, లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే కింగ్డమ్ పీపుల్ తాలూకు బ్లెస్సింగ్స్ కు ఉండాల్సినటువంటి కీస్, క్యారెక్టర్స్. ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ఎ కీ. ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క తాళపు చెవి అన్నమాట. సో కీస్ ఫర్ బ్లెస్సింగ్ అనేది కూడా మనం చూడొచ్చు. అయితే మీకు గుర్తున్నంత వరకు మనం ఎన్ని క్యారెక్టర్స్ గురించి స్టడీ చేసామో చెప్పగలరా? 5వ అధ్యాయంలో 3 చేసాం బ్రదర్. ఓకే, 3వది కంప్లీట్ చేసామా లేకపోతే కంప్లీట్ చేసామంటారా? చేయలేదు బ్రదర్, చేయలేదు. 3వది కంప్లీట్ చేయలేదు. ఓకే, 2 చేసాము, 3వది సగం వచ్చాం. ఏమండి, అంతేనా? ఏమ రైట్? అవును బ్రదర్, అవునండి. మళ్ళీ ఇంకొకసారి మొదటి నుంచి మూడు వచనాలు చదువుతారండి. అదే 3వ క్యారెక్టర్ వరకు చదువుతారా? ఫస్ట్ క్యారెక్టర్ నుంచి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 4వ దానికి వెళ్దాము టైం ఉంటే ఈరోజు. 3వది మనం కంప్లీట్ చేసుకుందాము, ఎందుకంటే లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి రిమైండ్ చేసుకోవడం కూడా మంచిదండి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, రక్షణ విషయంలో నేనేమి పే చేయలేను దేవా, అంత దీనుడు నేను ఏమిచ్చి నేను కొనుక్కోగలను ఆ రక్షణ భాగ్యాన్ని? నువ్వు నాకు ఉచితంగా ఇచ్చావు, 2 చేతులతో నేను స్వీకరిస్తున్నాను ఉచితంగా ఇచ్చిన దాన్ని అనేటటువంటి దీనత్వంతో, ఆత్మ విషయమైన దీనత్వంతో వచ్చిన వాళ్ళకి పరలోక రాజ్యం దొరుకుతుంది. అంతేగాని స్వంత టర్మ్స్ లో వచ్చిన వాళ్ళకి పరలోక రాజ్యం దొరకదు. ఆత్మ విషయమై దీనత్వంతో, దేవా ఏ రకంగానూ కూడా నేను డిఫెండ్ చేసుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు, కేవలం ఒట్టి చేతులతో నీ దగ్గరికి వస్తున్నాను, నీ యొక్క కృప కోసం నీ దగ్గర వేడుకుంటున్నాను. అలాంటి యాటిట్యూడ్తో మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా అలాంటి వారిది పరలోక రాజ్యం. 2వది ఏం చూసామంటే, ఇలాగూ యేసు ప్రభు దగ్గరికి ఎలాగా దీనత్వంతో వచ్చిన వాళ్ళు పాపం విషయంలో చాలా సెన్సిబుల్ గా ఉంటారంట. అందుకనే 2వ క్యారెక్టర్ ఏమన్నాడంటే, దుఃఖపడువారు ధన్యులు. సో దే టేక్ సిన్ వెరీ సీరియస్. అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి అనే దృక్పథంతో వాళ్ళు చేయరట. పాపం విషయంలో దుఃఖపడతారట. ఒకవేళ పొరపాటున మనం చేసిన పాపాన్ని బట్టి కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజంలో పాప స్వభావాన్ని బట్టి కానీ, సహవాసంలో పాపాన్ని బట్టి కానీ మరి దుఃఖపడే వాళ్ళు ధన్యులు. అంటే ఏ రకమైన దుఃఖం అనేది చూసాం మనం. ఏ రకమైన దుఃఖం అంటే మరి మారు మనసుకు పశ్చాత్తాపం, మారు మనసు విషయమైనటువంటి దుఃఖం, పశ్చాత్తాపం. సో అలాంటి దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సో ఇతరుల కోసం కూడా దుఃఖపడే వాళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రకంగా మరి
ఆ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనేటటువంటిది రెండో క్యారెక్టర్ మనం చదివాం. ఏ రకమైన దుఃఖం, ఆ మరి అది ఎవరి గురించిన దుఃఖం, ఏ రకమైన దుఃఖం, ఎవరి గురించినటువంటి దుఃఖం అనేది మనం చూసాం. మూడవ క్యారెక్టర్ చూసినట్లయితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. యాక్చువల్ గా సాత్వికం అనేది లోకం ఎలా చూస్తుంది అంటే చేతకానితనం అనేది చూస్తుంది. సాత్వికం అంటే సాత్వికుడు అనగానే యూస్లెస్ అదనమాట. ఇప్పుడు లోకం కూడా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని యేసుక్రీస్తు ప్రభువారు తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన అదనమాట, నా దగ్గరికి రండి, నా కాడి ఎత్తుకోండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని తన గురించి తను చెప్పుకున్నాడు ప్రభు. అలాంటి సాత్వికుడు ఎన్నో మాటలు మాట్లాడారు, ఎంతో రెచ్చగొట్టారు ఆయన్ని. ఎక్కడ తన సాత్విక విషయంలో తగ్గలేదు ఆయన. అంతేకాదు, లేని క్రైమ్ ని ఆరోపించారు, అన్యాయపు తీర్పు తీర్చారు, స్టిల్ ఆయన సాత్వికంతోనే ఉన్నాడు. సో ఈ రకంగా మరి సాత్వికుడు ఆయన, నేను సాత్వికుడును, దీన మనసు గలడు. అందుకనే ఈ రోజుల్లో ఏమంటున్నారంటే, ఒక మాట మనకి వినపడుతుందా ఏంటంటే, ఆయన్నే పీక్కోలేకపోయాడు, మనకేం చేస్తాడు. సో ఇలాంటి మాటలు మాట్లాడినా ఆ రోజు కూడా మాట్లాడారు, కానీ ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు తిరిగి. ఈ రోజుల్లో కూడా మరి ఆయన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలే మనల్ని ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయినా సరే సాత్వికంతో వాటిని అన్నిటినీ కూడా మరి ఆయన ఆ మౌనంగా భరించాడు, తీసుకున్నాడు. సో అలాంటి సాత్వికంలో ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనేది ఈ క్యారెక్టర్ గురించి మనం స్టడీ చేసాం. అసలు సాత్వికం అంటే డిక్షనరీ మీనింగ్ ఏంటో మనం చూసాం. చాలా రకరకాల షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ చూసాం. ఏంటంటే అందులో కొన్ని షేడ్స్ ఏంటంటే అలవింగ్ అదర్స్ టు కండెమ్ అస్, అంటే నన్ను కరెక్ట్ చేయటానికి ఇతరుల్ని అలౌ చేయటం. నువ్వెవరో నాకు చెప్పటానికి? నో, అది సాత్వికం కాదు. నాకేం చేయాలో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లా. అది సాత్వికం కాదు, అది సాత్వికం కాదు. అలవింగ్ అదర్స్ టు కండెమ్ అస్ ఇస్ మీక్నెస్. సో నాట్ బీయింగ్ పవర్లెస్ బట్ పవర్ అండర్ కంట్రోల్. అంటే అంత మాత్రాన ఏమి చేతకానివాడా అంటే అది కాదు. విత్ ఆల్ హిస్ పవర్, మన ప్రభు విత్ ఆల్ హిస్ పవర్ ఆయన చేయగలడు. టెంప్టేషన్స్ గురైనప్పుడు కూడా మరి దూకే పట్టుకుంటారు, చేతకానితనం అనుకుంటారు, అలా దూక్కపోతే. లేకపోతే రాళ్ళని రొట్టెలుగా చేసుకోలేని తనం అనుకుంటారు. కానీ అది హ్యూమిలిటీ కాదు, హ్యూమిలిటీ పవర్ అండర్ కంట్రోల్. నాట్ బీయింగ్ పవర్లెస్ బట్ పవర్ అండర్ కంట్రోల్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించిన మాటలు మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈజ్ జెంటిల్ అండ్ లోలీ. సో మీక్నెస్ అంటే అదంట. మీక్నెస్ అంటే ఏది కాదో కూడా చెప్తున్నాడు. ఏంటంటే మీక్నెస్ అంటే త్వరగా కోపం వచ్చేయటం, అదనమాట. అది మీక్నెస్ కాదు. తర్వాత రఫ్ గా రూడ్ గా బిహేవ్ చేయటం, అది మీక్నెస్ కాదు, అది మీక్నెస్ కాదు. మరి మీక్నెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేదా, నేర్చుకునేదా? నేర్చుకునేదే బ్రదర్. దేన్ని బట్టి చెప్పగలం? వాక్యాధారం. మీ మీద మీ సిలువను ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమని ప్రభువు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతినిస్తానని చెప్పిన తర్వాత, ఆ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? రెండో మాట, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, నా యొక్క నేర్చుకొనుడి. అదండి. మరి
నేర్చుకోకుండా పాత స్వభావంలో నుంచి ఏమొస్తుంది నేర్చుకోకుండానే? మన స్వభావం మామూలు స్వభావంలో నుంచి ఏమొస్తుంది నేర్చుకోకపోతే? కోపం వస్తుంది. కోపం వస్తుంది. రఫ్ గా డీల్ చేసే నేచర్ మనది, హార్ష్ గా డీల్ చేసే నేచర్. ఎందుకంటే ఒకసారి మనం గార్డెన్ లోకి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయంలో చక్కగా ఎంత బాగా ఆమెను ట్రీట్ చేశాడో. ఏమన్నాడో తెలుసా? 23వ వచనంలో 2వ అధ్యాయము ఏమన్నాడంటే తండ్రి తన కూతురుని తీసుకొచ్చి, అప్పటికి బయలాజికల్ పేరెంట్స్ లేరు ఎవరికి, ఎవరి గురించి మాట్లాడుతున్నా? రైట్ రైట్. అంటే మీరు నేనంత మాట్లాడుతుంటే మీరు అర్థం చేసుకుంటారని ముందుకు వెళ్తున్నాను. ఆమెకు బయలాజికల్ పేరెంట్స్ లేరు. తన కూతుర్ని, తన చేతులతో చేసిన కూతుర్ని పెళ్లి కొడుకు దగ్గరికి తీసుకొచ్చి వివాహానికి జతపరచడానికి అక్కడ బహుశా నిలబెట్టినప్పుడు ఆ అబ్బాయి మాట్లాడిన మాట ఇస్ మై విమెన్ అదనమాట. నా ఎముకల్లో ఎముక, దిస్ ఇస్ మై విమెన్. కనెక్ట్ అయ్యాడు, మై విమెన్. తరువాత 2వ అధ్యాయం ఇక 24, 25 కూడా అయిపోయిన తర్వాత 3వ అధ్యాయం లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మాటను అవిధేయత చూపించి పాపం చేయటం ద్వారా దేవుడు ఆదాముని లెక్క అడిగాడు అనమాట. యాడమ్, వేర్ ఆర్ యు అన్నప్పుడు సో ఆదాం పరిస్థితి మనం చూస్తాం. చూసిన తర్వాత మరి అప్పుడు ఆదాము మరి హీ వాజ్ పాసింగ్ ద బక్ ఆన్ హర్. ఏమని అడ్రస్ చేశాడు చెప్తారా? నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఫస్ట్ లో 23వ వచనంలో ఎలా అడ్రస్ చేశాడు? నా స్త్రీ. యా, ఇంకొక రకంగా చెప్పాలంటే నా ఎముక, నా స్త్రీ. సో మై విమెన్ అన్న ఆ నేచరు పాపం ఎంటర్ అయిన తర్వాత ఎలా మారిపోయిందో, ఎట్లా మారింది, ఆ యొక్క గౌరవం గాని, లేకపోతే ఆ రఫ్నెస్ గాని, ఆ హార్ష్నెస్ గాని చూస్తాం కదా. పాప స్వభావం ఏమని అడ్రస్ చేస్తున్నాడు? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే మై విమెన్ అన్న పోయి దిస్ విమెన్. వాట్ ఎ రఫ్నెస్, వాట్ ఎ హార్ష్నెస్. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్. అందుకనే మనకి న్యాచురల్ గా వచ్చేది ఏంటి? మీక్నెస్ వస్తుందా, లేకుంటే రఫ్నెస్, హార్ష్నెస్, లేకపోతే క్రిటిసైజింగ్ స్పిరిట్ వస్తుందా? రివెంజింగ్ స్పిరిట్, రిటాలియేటింగ్ స్పిరిట్ న్యాచురల్ గా వస్తుందా, లేక మీక్నెస్ న్యాచురల్ గా వస్తుందా? రఫ్నెస్ న్యాచురల్ గా వచ్చేది రఫ్నెస్ అదనమాట. మాటకు మాట వదలటం అది న్యాచురల్ గా వస్తుంది. హార్ష్ గా మాట్లాడడం అది న్యాచురల్ గా వస్తుంది మనకి. తిరుగుబాటు చేయటం అది న్యాచురల్ గా వస్తుంది మనకి. మన మిస్టేక్స్ ఎవరైనా పాయింట్ అవుట్ చేసినప్పుడు అసలు ఊరుకునే ప్రసక్తి లేదు, కడిగేస్తానంటాం. అది న్యాచురల్ గా వస్తుంది. కానీ నా ప్రభు, మన ప్రభు ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన ఎక్కడా కూడా ఆయన యొక్క సాత్వికాన్ని వదిలిపెట్టలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన ఈ రకమైన దీనత్వాన్ని, ఈ రకమైన విధేయతని నేర్చుకున్నాడంట. ప్రార్థనల ద్వారాను, యాచనల ద్వారాను. ఇబ్రీలు రాసిన పత్రికల నుంచి మాట్లాడుతున్నాను నేను. ప్రార్థనల ద్వారాను, యాచనల ద్వారాను ఆయన నేర్చుకున్నాడు అని వ్రాయబడిందండి.
దైవ కుమారుడు స్వయాన్న ఈ లోకానికి వచ్చి తను అదర్స్ ఇల్ ట్రీట్ చేసినప్పుడు ఏ విధంగా మరి వాళ్ళతో రిలేట్ అవ్వాలి అనేది ఆయన ప్రార్థనల ద్వారాను యాచనల ద్వారాను ఆయన నేర్చుకున్న ఆ ప్రభు మనకి మాదిరి ఉన్నాడు. అందుకనే ఆయన అడుగుతున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా దగ్గర నేర్చుకోండి. అదనమాట. అంటే చేతకాని వాళ్ళ ఉండమని కాదు అక్కడ దాని అర్థం. చేతనైనప్పటికీ కూడా నేను దీనత్వాన్ని కలిగి ఉండటానికి నా దగ్గర నేర్చుకోండి. అదనమాట. లోకమే చేతకాంతను అనుకుంటది, అది ఇంక వీళ్ళు ఏం చేయలేరు నన్ను అనుకుంటది లోకం, అది దీనత్వాన్ని. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్. Meekness is not the weakness, it is strength. For world it is weakness, but for God it is the strength. మోసెస్ స్టోరీ, మోసెస్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అంతమంది ప్రజలను లీడ్ చేయడానికి మోషేకి దేవుడిచ్చినటువంటి ఆ మీక్నెస్ ని బట్టి ఆ స్ట్రెంగ్త్. Therefore let us have this key of meekness. That is not weakness, it is only a strength. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూసాం ఆ రోజు లాస్ట్ టైం. ఓన్ ఫ్యామిలీయే మరి తన మీద తిరగబడినప్పుడు, నువ్వే నా లీడరు అన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడికి వదిలిపెట్టాడు. వెంజన్స్ ఈజ్ మైన్ అంటున్నాడు ఆయన. నీ చేతుల్లో తీసుకోవద్దు, తిరగబడటం అనేది దేవుడికి వదిలిపెడదాం. నా చేతుల్లోకి తీసుకున్నంత కాలం కూడా దేవుడు పనిచేయలేడు. నా చేతుల్లోకి తీసుకోకుండా దేవుని చేతుల్లో పెట్టినప్పుడు, దీనత్వంతో దేవుడి చేతుల్లో పెట్టినప్పుడు, గాడ్ విల్ యాక్ట్ ఇన్ హిజ్ ఓన్ టైం. వచ్చే రోజులు ఎలా ఉన్నాయి మనకి? వాళ్ళ మీద తిరగబడడం కానీ, లేకపోతే వాళ్ళకి ప్రతీకారం తీసుకోవాలనేటటువంటి అలాంటి స్పిరిట్ కానీ, ఒకవేళ అలాంటిది కనుక ఉన్నట్లయితే, ఒకవేళ అన్యాయంగా డిసైపుల్స్ గా వాళ్ళని ఎవరన్నా అన్నప్పుడు ఎలా స్పందించాలి అంటే, విత్ ఆల్ మీక్నెస్, విత్ ఆల్ మీక్నెస్. షల్ వి డూ దట్? షల్ వి ఎక్సర్సైజ్ దట్? షల్ వి లెర్న్ ఫ్రమ్ ద లార్డ్? డైలీ డైలీ డైలీ, ప్రతిదినం కూడా ఆయన దగ్గర నేర్చుకుందామా? ఆయన కాడి ఎత్తుకుని వెంబడిద్దామా? సో యేసుక్రీస్తు ప్రభు వారు మీక్నెస్ ని మోడల్ చేసి చూపించాడు. ఆయన మోడల్ చేసి చూపించాడు. ఎందుకంటే అంటే తనకున్న దాన్ని ఎంప్టీ చేసుకోవటానికి చేసుకున్నాడు, కానీ దాన్ని అడ్వాంటేజ్ గా చేసుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే తండ్రితో సమానంగా ఉండే భాగ్యం ఉంది, అది ఎంప్టీ చేసుకున్నాడు, అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. అలాగే మరి అథారిటీ ఉంది ఆయనకి, దాన్ని కూడా ఎంప్టీ చేసుకున్నాడు. దాన్ని కూడా, అథారిటీని కూడా ఎక్కడ ఉపయోగించలేదు, ఎక్కడో కొన్ని చోట్ల తప్ప. మోస్ట్లీ ఈ రకంగా మరి తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఎంచుకోకుండా మరి మానవుడిగా వచ్చాడు ఈ లోకానికి. తర్వాత క్రిమినల్ డెత్ తీసుకున్నాడు, తర్వాత సేవకుడిగా మారాడు. ఇవన్నీ అవసరం లేదు. ఎక్కడ తనకున్న అడ్వాంటేజెస్ అన్ని పక్కన పెట్టేశాడు, సాత్వికుడయ్యాడు. అందుకనే పౌలు గారు అంటారు, ఇలాంటి మనస్సు, అది అసలు ముందు అసలు ఆ సాత్వికం అనేది మైండ్ లో మారాల. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి, అది ప్రభు మనస్సు. ప్రభు మనస్సు అంటే అదనమాట. మరి అలాంటిది ప్రభు మనస్సు మనకు ఉండాలి అంటే we need to learn from him. లుక్ ఎట్ ఎంత బాగా పోర్ట్రే చేశాడో పౌలు పిలిపిలు రాసిన పత్రికలో. స్టెప్ బై స్టెప్ దిగుకుంటూ వచ్చేసాడు ల్యాడర్. ఒకటొకటి సాత్వికం అలా వదులుకుంటది, ప్రివిలేజెస్ ని వదులుకోవటానికి ఇష్టపడుతుంది. అదనమాట. కిందకు వచ్చిన తర్వాత దేవుడు
అన్ని నామముల కంటే పైనామంగా ఆయన హెచ్చించాడు. లాడర్ మనం కిందకి దిగితే ద వే టు అప్ ఈస్ డౌన్, ద వే టు ఎగ్జాల్టింగ్ ఈస్ టు బికమ్ మీక్. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది అనమాట. ఆ తర్వాత ఏమని ఉంటదంటే ఆయన్ని ప్రతి మోకాలు వంగేలాగా, ప్రతి నాలుక కన్ఫెస్ చేసేలాగా ఆయన్ని పైకెత్తాడు అని ఉంది. వన్ డే ఇఫ్ వీఆర్ మీక్ అండ్ హంబుల్, వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ అస్. ఏం తగ్గించడు ఆయన. దిస్ ఈస్ ద వే, దిస్ ఈస్ ద ఓన్లీ వే టు అప్ ఈస్ డౌన్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ద వే టు అప్ ఈస్ డౌన్. బాగా గుర్తుపెట్టుకున్నాడు ఎవరు? ఒక ఆయన. ఎవరండి? దావీదు. తర్వాత న్యూ టెస్టిమెంట్ ప్రాఫెట్. చిన్న క్లూ ఇస్తున్నాను మీకు. జకరియా కొడుకు యోహాను. యు ఆర్ రైట్. అందుకని అంటాడు అన్నమాట, చెప్పులు వారు విప్పడానికి కూడా పాత్రుని కాదు. దట్ ఈస్ మీక్నెస్. అంతేకాదు, ఇంకోటి, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అన్నాడు. హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అది మన ఎవ్రీడే లైఫ్ లోకి వచ్చేయాలి. మన లైఫ్ స్టైల్ అయిపోవాలి అది. అంటే అది నటించటం కాదు అదనమాట. కొంతమంది చేతులు కట్టుకుని ఇలా వంగి ఉంటారు, కానీ మనసులో మాత్రం అందుకనే యేసు ప్రభు కలిగిన ఆ మనస్సు, వంగి నమస్కారాలు పెట్టడం వీక్నెస్ కాదు. అది మనసులో రావాలి, హృదయంలో రావాలి ఆ తగ్గింపు అనేది. So meekness is modeled by our Lord Jesus Christ, and it cannot be produced by this carnal nature, but it is only produced by the Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ప్రొడ్యూస్ చేయాలి, కానీ మనం నేర్చుకోవాలి మన సైడ్ నుంచి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రొడ్యూస్ చేసేటటువంటి ఈ సాత్వికాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. మన వల్ల కానిది ఎలా నేర్చుకోవాలి? లైక్ టేమింగ్ ఎ వైల్డ్ యానిమల్. టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఆఫ్ మీ, ఫర్ ఐ యామ్ మీక్ అండ్ లోలీ ఇన్ హార్ట్, అండ్ యూ షల్ ఫైండ్ రెస్ట్ unto your souls. ఆయన యొక్క జన్మ సాత్వికమైంది. ఆయన యొక్క జీవితం ఎంతో సాత్వికుడిగా జీవించాడు. ఆయన యొక్క మరణం ఎంతో సాత్వికమైనది. ఎంత సింపుల్ లోలీ బర్త్. అండ్ ఆయన లైఫ్ స్టైల్ ఎంత సాత్వికుడిగా జీవించాడు. అండ్ హిస్ డెత్, అసలు క్రాస్ దగ్గరికే మనం క్రాస్ని ఆశ్రయిస్తే తప్ప ఈ సాత్వికం అంటే ఏంటో మనకు అర్థం కాదు. నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆత్మ ఫలాన్ని మనలో ప్రొడ్యూస్ చేసేవాడిగా విల్ డిపెండ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అండ్ విల్ లెర్న్ from the Lord Jesus Christ, as it is written in the word of God. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, యాక్చువల్గా కొరింథియన్స్ పౌలు గారిని చాలా కొంచెం చిన్న చూపు చూసారనమాట. ఇతను పెద్ద ప్రసంగాలు పెద్ద బాగోవు, తర్వాత అసలు ఇతను అపోస్తలత్వాన్ని తర్వాత ఛాలెంజ్ చేసి ఇలా మాట్లాడారు. అసలు కొరింథీలో ఆయన చేసిన సేవ, అకుల ప్రిస్కిల్లా ఆ కుటుంబంలో కలిసి బ్రహ్మాండమైన సేవ చేశాడు. ఇట్లాంటి ఆయన పట్టుకొని పెద్ద ఆయన్ని కొంచెం కష్టంగానే మాట్లాడారు. కానీ రెస్పాన్స్ ఎలా ఉంది చూసారు వాళ్ళ పౌలు యొక్క రెస్పాన్స్. చదువుతారా 2 కొరింథీ 10:1? మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువగలవాడనైనట్టు
ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. అదనమాట. దేన్ని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. అసలు మీరు అన్న మాటలకే మరి మిమ్మల్ని అర్జు చేయాల్సిన నెసెసిటీ నాకు లేదు. మాటకు మాట అనొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సాత్వికం మృదుత్వాన్ని బట్టే మీకు నేను ఈ లెటర్ ద్వారా రెస్పాండ్ అవుతున్నాను. మై డియర్ కొరింథియన్ బిలీవర్స్, సాత్వికాన్ని బట్టి, మృదుత్వాన్ని బట్టి మీ దగ్గర అప్పుడు మీతో ఉన్నప్పుడు ఎలా మీకున్నానో దాన్ని బట్టే ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను. వాట్ ఏ జైంట్, బట్ స్టిల్ కొరింథియన్ సంఘం ఎలాంటిది అసలు అలాంటి వాళ్ళు మాట్లాడడానికి అసలు స్కోప్ అసలు లేదు అసలు. అయినా సరే మాట్లాడారు వాళ్ళు. ఇంత సేవ చేసిన ఈ పెద్ద ఆయన్ని, బట్ స్టిల్ ఐ అర్జ్ యూ, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నట్టుగా బతులాడుకుంటున్నాను. ఐ అర్జ్ యూ బై ద మీక్నెస్ అండ్ జెంటిల్నెస్ ఆఫ్ క్రైస్ట్. తెలుగులో ఇంకా బాగుంది జెంటిల్నెస్ అనే మాట. మృదుత్వం అని ఉంది. అమ్మా, కుటుంబాల్లో, సంఘంలో, సహవాసంలో ఈ రెండింటినీ కోల్పోవద్దమ్మా. మనం కోల్పోవద్దు. సాత్వికము, మృదుత్వం యేసు ప్రభులో ఉన్నది. పౌలు ఎక్సర్సైజ్ చేశాడు. పౌల్లో ఉన్నది కొరింథీయుల్లో ఎక్సర్సైజ్ చేయమని అడుగుతున్నాడు. అలాగ డౌన్ త్రూ ద సెంచరీస్ మన దగ్గరికి వచ్చింది ఈరోజు. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. మీక్ షల్ ఇన్హెరిట్ అన్నాడు. ఈ రెండు ఎక్సర్సైజ్ చేద్దాం. మన ఇళ్లలో ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ మన సంబంధ బాంధవ్యాలు ఎక్సర్సైజ్ చేద్దాం. సాత్వికము, మృదుత్వం కోల్పోవద్దు. మనం యేసు ప్రభు శిష్యులుగా, కింగ్డమ్ సిటిజన్స్ గా, లెట్స్ నాట్ లూజ్ దీస్ టూ వర్చ్యూస్, మీక్నెస్ అండ్ జెంటిల్నెస్. తర్వాత 2 కొరింథీ 12:7 కూడా చదువుతారా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఒక ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే, టు కీప్ మీ మీక్ కెప్ట్ దిస్ థార్న్ అండ్ గేవ్ సఫిషియంట్ గ్రేస్ అని ఉంది ఒక ట్రాన్స్లేషన్. అంటే నన్ను సాత్వికంలో ఉంచడానికి ప్రభువు, నేను చాలా ప్రార్థన చేశాను, కానీ ఆ ముళ్ళు తీయలేదు. అది నాకు మంచిదే అయింది. దానివల్ల సాత్వికంగా ఉండటం అంటే ఏంటో నేను నేర్చుకున్నాను. కొన్నిసార్లు హార్డ్గా నేర్చుకోవాల్సి వస్తుంది. మనం పర్వాలేదు. కొన్నిసార్లు ఈజీగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటున్నాడంటే, అంత పెద్ద ఆయన, నాకున్న మరి స్పిరిచువల్ ప్రివిలేజెస్ అన్నీ ఉన్నాయి నాకు. ఒకవేళ వాటిని బట్టి నేను హెచ్చిపోకుండా ఉండటానికి, అదనమాట. మాలాంటి వాక్యం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే మనుషులు చాలా బాగా చెప్పారు అయ్యగారు, చాలా బాగా. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు ఏ రకంగాను హెల్ప్ చేస్తాయి ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మనలాంటి వాళ్ళం పౌలు గారు స్థానంలో ఆయన పక్కన నిలబడి, అయ్యో ఇలాంటి వాటి వల్ల నేను ఎక్కడ హెచ్చిపోకూడదమ్మో, జాగ్రత్తగా ఉండాలి, నన్ను నేను తగ్గించుకోవాలి. ప్రభు మనసు అది. పౌలు గారు అంటున్నారనమాట, ఇలాంటి విషయాల్లో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతల్లో నేను ఎక్కడ హెచ్చిపోకుండా ఉండాలనేమో దేవుడు, ఇది నేను ఎంత ప్రార్థించినా నాకు ఈ ముళ్ళు తీసేయలేదు. టు కీప్ మీ స్టిల్ మీక్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్, కొన్ని కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే,
అబ్రహాం లింకన్ స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అది ఎంత హంబుల్ గా తన హయాంలో అపోజిషన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తను సారీ చెప్పాడు. ఎంత ఎంత ఆ, ఎంత నిబ్బరం కావాలో అన్యాయంగా మాట్లాడినప్పుడు మీక్ గా ఉండటానికి, సారీ చెప్పటానికి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. మీక్ అనే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందంట. మీక్ ఆర్ హంబుల్ టు యాక్సెప్ట్ స్పిరిచువల్ పావర్టీ. ఆధ్యాత్మికమైనటువంటి పేదరికాన్ని, ఆత్మ విషయమై దీనత్వాన్ని యాక్సెప్ట్ చేసే రకంగా స్పిరిచువల్ పావర్టీ, ఆత్మ విషయమై దీనత్వం. ద మీక్ ఆర్ టీచబుల్. అసలు మీక్ గా లేకపోతే, అసలు మీక్ గా లేని వాళ్ళు టీచబుల్ గా ఉండరు, నేర్చుకోవటానికి ఇష్టపడరు. అసలు బేసిక్ గా నాకు చెప్పేది నేను చాలా విన్నాను. ఎవరు చెప్పినా దేవుని వాక్యం నేర్చుకుందాం, చిన్న వాక్యం, చిన్న పుస్తకం పెట్టి రాసుకుందాం. మీక్ ఆర్ టీచబుల్, మీక్ ఆర్ బోల్డ్, మీక్ దే ఫర్గివ్, మీక్ సే ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. That is what, that is how the meek say. Meek have self-control, meek are humble, meek are teachable, meek are bold, meek have forgiving spirit. Meek say, I am sorry. Meekness and majesty, manhood and deity in harmony. And the majestic God is meek. మ్యాజెస్టీ ఆయనలో ఉంది స్టిల్. దాన్ని అంత మ్యాజెస్టిక్ పవర్ని ఆయన పక్కన పెట్టి he wanted to be still be meek on this, throughout this earth. సో ఈ రకమైనటువంటి మరి మీక్నెస్ కలిగి ఉండటం అనేది నెక్స్ట్ కీ అన్నమాట, మూడో కీ. అందుకని దీన్ని కల్టివేట్ చేసుకోవటానికి మనం డైలీ వీ నీడ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్. సో హ్యూమన్ ఫ్రైలిటీని అర్థం చేసుకోవాలి. హౌ డస్ట్ వీఆర్. ఊరికూరికే ఎగిరి పడిపోతాం. ఒక్క మినిట్ చాలు ప్రాణం పోవటానికి. జస్ట్ వీఆర్ డస్ట్. లర్న్ టు అడ్మైర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ అదర్స్. అదనమాట, ఇతరుల దేవుని కృపను చూసి గౌరవించటం కానీ, అడ్మైర్ చేయటం కానీ నేర్చుకోవాలి మీక్ పీపుల్. అదనమాట. సో లర్న్ టు అడ్మైర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ అదర్స్. మీక్ దే రిమెంబర్, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి వాడినే. వాళ్ళ షూస్ లో నిలబడతాడు మీక్ పర్సన్. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి వ్యక్తినే, ఇప్పుడైతే కనికరింపబడ్డాను, కృప పొందాను. కాబట్టి నేను వాళ్ళను కూడా, నేను ట్రీట్ చేసే విధానంలో కూడా ఆయన నన్ను ఎలా ట్రీట్ చేశాడో నేను అలా ట్రీట్ చేయాలి. దట్ ఈస్ మీక్నెస్. సంతోషించే వాళ్ళతో సంతోషిస్తుంది మీక్నెస్, ఏడ్చే వాళ్ళతో ఏడుస్తుంది మీక్నెస్. ఆ స్వభావం మీక్నెస్. సో ఈజీ అంటే రెండు ఈజీ అని అంటారండి. సంతోషించే వాళ్ళతో సంతోషం, ఏడ్చే వాళ్ళతో ఏడవటం. చెప్పండి, ప్రశ్న వేశాను. చెప్పండి అమ్మా, ప్రశ్న వేశాను. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. రిజాయిస్, మీక్ విల్ రిజాయిస్ దోస్ హూ రిజాయిస్ అండ్ వీప్ దోస్ హూ వీప్. దట్ ఈస్ ద మీక్స్ నేచర్. So is it easy to rejoice with those who rejoice and weep with those who weep? అని అడిగాను ప్రశ్న. మీరు నాకు జవాబు చెప్పాలి. వినపట్లేదమ్మా, చెప్తున్నారు ఏదో.
దేవుని మనస్సుతో ప్రేమించగలిగినప్పుడు సాధ్యమే, లేకపోతే సాధ్యం కాదు. కరెక్ట్. దేవుని మనసుతో. సో అదర్వైజ్ ఇస్ డిఫికల్ట్. ఎందుకంటే మనకే హాని చేసిన వాళ్ళు, వాళ్ళకేమో మేలు జరిగింది, వాళ్ళు వచ్చి సంతోషిస్తున్నారు. కెన్ వి రిజాయిస్ విత్ దెమ్? డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. అలాగే మన మీద చాలా నష్టపరిచారు, మనల్ని మనకి హాని చేశారు. మనం స్టిల్ అలాగే మీకుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో బాధ వచ్చింది, ఏడుస్తున్నారు. ఇప్పుడు మరి నేను వెళ్ళి వాళ్ళతో ఏడవటం అంటే భలే అయింది అనేది ఈజీ, కానీ ఏడవడం అంటే అది కొంచెం బాధాకరమైంది. ఇవన్నీ వీక్నెస్ ఉంటే తప్ప అలా చేయలేమండి, అలా చేయలేం. దేవుడి దగ్గర, ప్రభు దగ్గర నేర్చుకుంటే తప్ప అట్లా చేయలేం. ఎవరైతే సాత్వికంతో ఉంటారో వాళ్ళంట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. అంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అనే బ్లెస్సింగ్ ని ఓన్ చేసుకోవాలి అంటే కీ ఏంటండి? కీ సాత్వికత కలిగి ఉండటం, నేర్చుకోవటం, అలవర్చుకోవటం, చూపించటం, ముఖ్యంగా ఇళ్లల్లో స్టార్ట్ చేయటం. యు విల్ ఇన్హెరిట్ నీ సొంత కుటుంబస్తుల్ని స్వతంత్రించుకోగలవు, నీ సొంత దేశాన్ని స్వతంత్రించుకోగలవు. యాక్చువల్గా మహాత్మా గాంధీ ఈ ప్రిన్సిపల్ తీసుకున్నాడు. చెప్పరు అది బైబిల్ నుంచి తీసుకున్న ప్రిన్సిపల్, మనకు దీని ద్వారా స్వతంత్రం వచ్చిందని ఎవరు చెప్పరు. యాక్చువల్ ఆయన పిక్ చేసింది ఇదే, సత్యాగ్రహానికి, నాన్ వైలెన్స్ మూవ్మెంట్. ఎందుకంటే ఆయన వెళ్ళి ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్ లో ఈ బియాటిట్యూడ్స్ ఆయన ఎక్కడికి వెళ్ళినా వీటి గురించి మెన్షన్ చేసేవాడట. వచ్చి నేర్చుకున్నాడు. మరి క్రిస్టియన్ కంట్రీకి వచ్చి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు. మరి ఎందుకో తెలీదు, తర్వాత ఫెయిత్ని పర్సూ చేయలేకపోయాడు ఆయన. ఎనీవే, fallen world's way of inherit the world is through control, dominate. అదనమాట. అంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనేది లోకం ఎలా చెప్తుంది అంటే కంట్రోల్. ఇంట్లో కూడా అంతే, కంట్రోల్ అదనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ కంట్రోల్, డామినేట్. నీకు ఇచ్చిన స్ట్రెంగ్త్, నీకు ఇచ్చిన పవర్ ఉపయోగించు, సాత్వికం కాదు, అలాగ నువ్వు స్వతంత్రించుకోవాలి. అరే దిస్ ఈజ్ నాట్ ద వే టు ఇన్హెరిట్ యువర్ ఓన్ పీపుల్, నాట్ త్రూ కంట్రోల్ ఆర్ నాట్ త్రూ డామినేషన్, ఓన్లీ త్రూ మీక్నెస్. అందుకనే ప్రభు చెప్పాడు అనమాట, ఇది ఎంత తల్లకిందులు వ్యవహారం అనమాట యేసు ప్రభుతో మనకి. ఫాలో అయితేనే నిజమైనటువంటి బ్లెస్సింగ్. బట్ జీసస్ సేస్ దట్ మీక్ ఆర్ ద ట్రూ ఇన్హెరిటర్స్ ఆఫ్ ద వరల్డ్. లెట్ us స్టార్ట్ విత్ ఫ్యామిలీ. చాప్టర్ 3లో కనబడుతుంది మనకి, 3లో కనబడుతుంది. తప్పు చేసిన ఇద్దరిని, పాపం చేసిన ఇద్దరిని దేవుడు పనిష్ చేసినప్పుడు, వాళ్ళని కర్స్ చేసినప్పుడు అక్కడ ఏముందంటే ఈ సిన్ తాలూకు పర్యవసానం ఏంటంటే ఈమె యొక్క ఫెమినైన్ చామ్ ద్వారా ఆయన్ని మ్యానిపులేట్ చేస్తుందట. ఆయన యొక్క లీడర్షిప్ అణిచేయటం ద్వారా ఈమెని మ్యానిపులేట్ చేస్తాడట. వావ్, అది 15వ వచనంలో ఉంది, 3వ అధ్యాయం 15-16. మీరు తర్వాత చదవండి.
కంట్రోల్. దేవుడు ఒక ఒక మ్యాన్కి, ఇంట్లో ఒక మ్యాన్ని ఎలా పెట్టాడు? నాయకుడిగా పెట్టాడు, యాజకుడిగా పెట్టాడు మనిషిని, మేల్ని, హస్బెండ్ని. తన నాయకత్వాన్ని మీక్నెస్ ద్వారా ఆ భార్యను, పిల్లల్ని స్వతంత్రించుకోవటం అనేది, మరి అది వదిలేసి కంట్రోల్, తర్వాత డామినేషన్, అబ్యూజ్ ఇలాంటి ద్వారా స్వతంత్రించుకోవాలంటే అది దేవుని పద్ధతి కాదు, లోక పద్ధతి. అది లోక పద్ధతి. అది కింగ్డమ్ పీపుల్ లీడ్ లైక్ ఎ షెపర్డ్ బట్ నెయిదర్ కంట్రోల్ నార్ డ్రైవ్. అదనమాట. పరుగులెత్తించాడు షెపర్డ్, బెదరగొట్టేశాడు షెపర్డ్. Like a shepherd, gentle like a shepherd. That is the character of kingdom people. World teaches to put people themselves forward and put people as a false projection, but Bible finds strength in right estimation of oneself. ఎందుకంటే లేనిది ప్రొజెక్ట్ చేసుకోవటం ఇది లోకం తీరది, కానీ ఉన్నదాన్ని కూడా సమయాభావాన్ని బట్టి తగ్గి ఉండటం, అది బైబిల్ చెప్తుంది. స్ట్రెంగ్త్, అది మీక్నెస్. స్ట్రెంగ్త్, అదే స్ట్రెంగ్త్. ఇశ్రాయేలీలు మరి స్మాల్ ల్యాండ్ని ఇన్హెరిట్ చేసుకున్నారు, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత భూలోకాన్ని అంతటిని కూడా స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. ద ఓన్లీ కీ ఈస్ త్రూ మీక్నెస్. నౌ టైమ్ ఫర్ డిస్కషన్. How would a true estimate of ourselves lead us to be meek? How would a true estimate of ourselves lead us to be meek? How to have a humble and gentle attitude towards others? Why it is so surprising to the world that meek will inheriting the earth? ఈ రెండు ప్రశ్నలు డీల్ చేసిన తర్వాత మనం క్లోజ్ చేసుకుందామండి. Questions for discussion. పోనీ మీ ఫ్యామిలీ ప్లేయర్లో ఈ ఈ ప్రశ్నలు డిస్కస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ మాట్లాడడానికి, ఒకవేళ మీరు కొంచెం ఓపెన్గా మాట్లాడడానికి కష్టమైతే మీ ఫ్యామిలీ ప్రేయర్లో డిస్కస్ చేస్తే మంచిది. అంటే మీక్గా ఉండటానికి నా తాలూకు ఏంటంటే నేను కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు. నా కోపాన్ని, నా పవర్ని, లేకపోతే నా ఎబిలిటీస్ని కొంచెం సెట్ అసైడ్. అవన్నీ పక్కన పెట్టాడు ప్రభు సిలువ దగ్గరికి రావటానికి, పైనుంచి కిందకి రావటానికి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లేడర్ కిందకు వచ్చాడు ఆయన. మరి ఏంటేంటి చేయాలి? వ్యక్తిగతంగా ఆలోచించుకుందాం, కుటుంబంగా ఆలోచించుకుందాం. రెండోది ఏంటంటే, మరి మనం కుటుంబాన్ని జయించుకోవాలి అంటే మన బిడ్డల్ని, మన భార్యని, మన భర్తని మరి దేవుని కొరకు ఇన్హెరిట్ చేసుకోవాలంటే, దేవుని యొక్క ప్రణాళికలో కుటుంబం నడవాలి అంటే, మరి మాటకి ఎంత అయితే అంత కాకుండా మరి
మనల్ని తగ్గించుకోవటం, దేవుడిచ్చిన ఆధిక్యతను, నాయకత్వాన్ని అబ్యూస్ చేయకుండా, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఫెమినైన్ చామ్ని తో మెన్నని మ్యానిపులేట్ చేయకుండా 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉన్నట్టుగా అలా చేయకుండా క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ దగ్గరకు వచ్చి సాత్వికంతో ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరి ఇంట్రెస్ట్ కోసం ఒకరు చూస్తూ, ఫిలిప్పీలు రాసిన పత్రికలో తిమోతి గురించి ఒక మాట అంటాడు పౌలు. మీకేమైనా గుర్తుంటే చెప్పండి. నువ్వు ఎవరి చేత తృణీకరించబడుతున్నట్లు అన్నిట్లోనూ మాదిరిగా ఉండమంటారు. తిమోతి గురించి ఇంకొక మాట మాట్లాడతాడు. ఐ థింక్ ఇట్ ఈస్ ఫిలిపియన్స్, నేను కరెక్టే అనుకుంటున్నాను. ఫిలిపియన్సే. ఇంకొకరు ఎవరన్నా తిమోతి గురించి మంచి సాక్ష్యం నీ చెప్తాడు. క్షేమం విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా ఎక్సలెంట్ ఎదుట. ఎక్సలెంట్ ఎక్సలెంట్. యా, అందరూ వాళ్ళ అదో మాట ఉంటది, అందరూ వాళ్ళ సొంత అదుందా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అదర్స్ ఇంట్రెస్ట్. ఈయన గురించి అతని ఏమనుంది? అతని తిమోతి యోగ్యత గురించి. మీరు ఎరుగుదురు. అదే తిమోతి గురించి, నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు మీ అతని వంటి క్షేమము వాడు విషయమై నా నిజముగా ఎదుట లేడు. చింతించువాడు అదనమాట. మీక్నెస్ సీక్స్ అదర్స్ ఇంట్రెస్ట్. ఇది పెద్ద ప్రిన్సిపల్ గా మనం పెట్టుకుందాం. మీక్నెస్ సీక్స్ అదర్స్ ఇంట్రెస్ట్. లైక్ తిమోతి ఇతరుల క్షేమాన్ని కోరుతుందంట మీక్నెస్. అదనమాట ఇతరుల క్షేమ. కుటుంబంలో ఇద్దరు స్వార్థపరులు పెళ్లి చేసుకుంటే చాలా కష్టపడతారండి. పెళ్లి చేసుకున్నది ఎందుకంటే ఒకరి క్షేమం కోసం ఒకరు వెతుక్కోవటం, ఒకరి అవసరాల కోసం, ఒకరి క్షేమం కోసం. అది మీక్నెస్ లేకపోతే అలాగా ఇతరుల క్షేమం కోసం కోరుకోలేమండి. ఒకవేళ కష్టం కలిగించే మాట మాట్లాడినప్పుడు అదర్ పార్ట్నర్ ఇంక నేను ఇంత చేసి కూడా ఇలా మాట్లాడితే నేను ఇంక ఇలాగా మరి నీ క్షేమం నాకు అవసరం లేదు అన్నట్టుగా మనసులో అనుకునే పరిస్థితి వస్తుంది. అలా ఉండొద్దు. మీక్నెస్ ఏం చేస్తుందంటే తగ్గి అదనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటుందంట మీక్నెస్ సీక్స్ అదర్స్ ఇంట్రెస్ట్ అదనమాట. నేను మీకు, నా భార్య మీకు అయితే ఎలా ఉంటుంది ఆ ఇల్లు? షీ సీక్స్ మై ఇంట్రెస్ట్, ఐ సీక్ హర్ ఇంట్రెస్ట్, ఐ ఫుల్ఫిల్ హర్ ఇంట్రెస్ట్, షీ ఫుల్ఫిల్ మై ఇంట్రెస్ట్, మై నీడ్. వా, సంసారంలో అవసరాలు తీరుతాయన్నమాట. సంసారంలో ఇంట్రెస్ట్ తీరుతాయి. మీక్నెస్ లేకపోతే అలాగే ఉండిపోతాయి. బాధలు, కష్టాలు, లోపల ఎక్కడో గాయాలు అలా ఉండిపోతాయి. ఎవరో ఒకరు తగ్గించుకొని అది ఓపెన్ చేసి ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళన్నా ముందుకు రావాలి. ఆ మీక్నెస్ కావాలి. నేనెందుకు రావాలి? నేనెందుకు ఫస్ట్ క్షమాపణ అడగాలి? దట్ ఈస్ నాట్ మీక్నెస్. Seeking others' interest. May God help us. May God help us to win my family, to win my country, to win my city only through the strength of weakness, not through dominance nor control. May God help us to have this key character and to exercise on a daily basis. And to continue to exercise on an everyday basis. May God help us. God bless you.
థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానం అందించినందుకు. మరి కింగ్డమ్ పీపుల్స్ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్తూ మరి సాత్వికం గురించి మరి కరెక్ట్ చేయడానికి ఇతరులను అలౌ చేయటం సాత్వికం అని, సాత్వికాన్ని ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలని, సాత్వికం మృదుత్వం కోల్పోకూడదని, మరి సాత్వికం వల్ల వచ్చే లాభాలు అన్ని చక్కగా సాత్వికంగా ఉండటానికి మనం ఏమేం పక్కన పెట్టాలో, దేవుని ప్రణాళికలో కుటుంబం ఎలా నడవాలో, సాత్వికం ఇతరుల క్షేమాన్ని ఎలా కోరుకుంటుందో అన్ని చక్కగా క్లారిటీగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. మరి మన మధ్యలో ఉన్న జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. మరి ఈ రోజు ఆశు ఒక ప్రోగ్రామ్ ని లీడ్ చేస్తున్నారండి. దాన్ని బట్టి కూడా జ్ఞాపకం యవనస్తుల గురించి, చిల్డ్రన్స్ గురించి క్యాంప్ జరుగుతుంది. తను లీడ్ చేస్తుండగా ఆ స్పీకర్స్ కూడా మరి దేవుని మరి ఆత్మతో అభిషేకించబడాలి. పిల్లలు, యవనస్తులు చక్కగా మరి దేవుని వాక్యాన్ని అంగీకరించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కుటుంబం బట్టి అందరం తండ్రి. ఈరోజు విద్వాసుల ద్వారా ప్రభావ అవి ఏ విధంగా తండ్రి ప్రభావ మీ సాత్వికాన్ని కలిగి ఉండాలో ప్రభావ తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభావ తండ్రి సంతోషించబడుతూ సంతోషించమన్నా, దుఃఖపడమన్నావు ప్రభావ. అయ్యా తండ్రి ప్రభావ కానాని వివాహంలో ప్రభావ తండ్రి సంతోషంలో ఉన్నప్పుడు తండ్రి చివరిదాకా ఉండి ప్రభావ సంతోషంలో పాలు పంచుకున్నావు తండ్రి. అదేవిధంగా ప్రభావ నువ్వు దేవతల ప్రభావ ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి 3 మరణాలలో ప్రభావ దర్శించావయ్యా. నీ కొందనాలు తండ్రి. నిశ్చితమైతే నీ వల్లే ప్రభావ సంతోషించబడుతూ సంతోషించలాగానే ప్రభావ దుఃఖించబడితే దుఃఖించలాగానే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి వీక్నెస్ అంటే గెట్ ఇన్ టు దర్ షూస్ అన్నట్టుగా ప్రభావ వారి స్థితిని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభావ ప్రవర్తించగలిగే ప్రభావ కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ క్రైస్తవ సమాజంలో ప్రభావ కొద్దువైన కాలంలో ఉన్నాం ప్రభావ. నిశ్చితమైన దేవతని ప్రభావ వారి స్థానంలో ఉండి మేము ఆలోచించగలిగే కృప మాకు అందరికీ దయచేయండి. దాన్ని నేర్చుకోవడానికి, అదేవిధంగా ప్రభావ అయ్యా కుటుంబంలో కూడా దాన్ని ప్రదర్శించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అయ్యా భార్యాభర్తల ద్వారా ప్రభావ బిడ్డలు నేర్చుకోవడానికి సమాజంలో మేము ఆ విధంగా సహాయం చేయండి ప్రభావ. అయ్యా అతని ప్రభావ అక్కించి పరంగా ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. అక్కని అదేవిధంగా ప్రభావ బిడ్డలందరూ పేరు పని దీవించండి ప్రభావ. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడడానికి సహాయం చేయమని, ప్రత్యేకంగా వాక్యాన్ని ప్రభావ ప్రాక్టికల్ గా బోధించగలిగే ప్రభావ జ్ఞానాన్ని ఇచ్చి అందరి బట్టి వందనాలు తండ్రి. ఎత్తుబడి వాక్యాన్ని 39 దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఆశు ప్రభావ తండ్రి ఒక ప్రోగ్రామ్ లీడ్ చేయబోతుండగా బిడ్డలతో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ఆత్మ కుమరింపు, నీ ఆత్మ దేవతన ప్రభావ సంచారం దయచేయండి అయ్యా. నీ ఆత్మ ఆధీనంలో, స్వాధీనంలో, నాయకత్వంలో ప్రభు జరగబోయే కార్యక్రమం అంతా ఘనంగా, మర్యాదగా, క్రమంగా, సంతోషకరంగా ప్రభ ఫ్రూట్ఫుల్ గా ప్రభ ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నారు తండ్రి, ఉద్దేశం నెరవేరబడలాగిన ప్రభ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డని, ఆ టీంని ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అదేవిధంగా పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభ పేరు పేరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన భద్రత్నంకర్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభ సంస్థను దీవించండి. అదేవిధంగా ప్రభ స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, అదేవిధంగా ప్రదీప సిస్టర్ గారిని, ప్రభు టెక్నికల్ ప్రభా సిస్టర్ ప్రభ తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. కోర్టు వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకో. మన దినాన ప్రభ మీకు కోల్పోయిన దేవతన ప్రభ అయ్యే సహోదరి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచండి, సహాయం దయచేయండి ప్రభ. ప్రత్యేకంగా ఈ రోజు ప్రభ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి తండ్రి. రాసిన బిడ్డలు మంచి రిజల్ట్స్ దయచేయమని, సహాయం చేయమని, ఈ రోజు అంతా మేము చేయవలసిన ప్రతి పనులు సూటిని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాన్ని దయచేయము, మనుషులు క్షమించే ప్రకారం మనం క్షమించము, మన శోధనలో తగ్గ కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, నడిపించిన బిడ్డలకు, ప్రత్యేకంగా ఈరోజు జరగబో ఆశు నాయకత్వం జరగబోతున్న కార్యక్రమాలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామీరావు కుమార్ గారికి, వాక్యం అందించిన రంగనాథం గారికి ప్రత్యేక వందనాలండి. రంగనాథం గారు చెప్పిన వాక్యాలు ఇంకా మన యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. యూట్యూబ్ లోకి వెళ్ళి బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటుంది. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. అప్లోడ్ చేయటం లేట్ అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేయబడితే దయచేసి గమనించండి.
థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.